యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుడు ఈ దినము మనకు అనుగ్రహిస్తున్న ధ్యాన వాక్యము, ఆయన అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన భూమిని నీటి ఊటల చోటుగాను మార్చును. ఎవరండి ఆయన? మన దేవుడైన యెహోవా. అరణ్యంలో నీటి మడుగులను ఆయన పారు చేసే దేవుడు. అదే ఎండిన భూమి మీద నీటి ఊటల చోటుగా ఆయన చేసే దేవుడు. కాబట్టి ఈ దినాన మనము మన ఆత్మీయ స్థితి కానివ్వండి, లేకుంటే ఆర్థిక పరిస్థితులే కానివ్వండి, లేకుంటే మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలు, మనకున్న దుఃఖము ఎండిన భూమిలాగా ఉందేమో ఒకసారి మనము ఆలోచించుకుందాం. ఒకవేళ ఆ విధముగా ఉంటే దేవుడు దానిని దేనిగా మారుస్తూ ఉన్నాడండి? నీటి ఊటల చోటుగా మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు. కాబట్టి ఈ దినాన ఎవరైనా అరణ్య మార్గపు అనుభవంలో ఉన్నారా? ఉంటే దేవుడు ఈ దినాన నీటి మడుగుగా మీ జీవితాలను చేస్తూ ఉన్నాడు. నీటి మడుగు దేనికి గుర్తుగా ఉందంటే సమృద్ధికి గుర్తుగా ఉంది. కాబట్టి ఈ దినాన మనకు ఆత్మీయ సమృద్ధినిచ్చేది దేవుడు. అదే విధముగా ఇహలోకపరమైన సమృద్ధిని కూడా ఆయన మనకిస్తాడు. సమాధానం అనే సమృద్ధినిస్తాడు, సంతోషం అనే సమృద్ధినిస్తాడు, స్వస్థత అనే సమృద్ధినిస్తాడు, రక్షణ అనే సమృద్ధిని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ దినాన ఎండిన నేలలో ఆయన నీటి ఊటలను ఆయన పారు చేసే దేవుడండి. కాబట్టి మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఆ దేవునికి మనము ప్రార్థన చేద్దాం. అప్పుడు మన యొక్క స్థితిగతులను ఆయన మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.